హలో గాయ్స్, నేను మీ ట్రావెల్ డాన్సర్ కిరణ్. ఈరోజు మనం అండమాన్లో ఎపిసోడ్ 2 చిడియాటాపు బీచ్కి వెళ్తున్నాము. చాలా బ్యూటిఫుల్గా ఉంటుందంట. అక్కడ ఒక వ్యూ పాయింట్ కూడా ఉంటుందంట. చూసేద్దాము వెళ్ళి. ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి, అస్సలు మిస్ అవ్వద్దు. ఒకవేళ మీరు అండమాన్ ట్రిప్ కానీ ప్లాన్ చేస్తుంటే ఈ కింద స్క్రోల్ అవుతున్న నంబర్కి కాల్ చేయండి. ఎక్స్ప్లోరర్ హాలిడేస్ అండ్ ట్రావెల్ కంపెనీ చాలా బెస్ట్ డీల్స్ ఇస్తున్నారు ట్రావెల్ ప్యాకేజెస్ మీద. కాంప్లిమెంటరీ బ్రేక్ఫాస్ట్, సూపర్ వ్యూ ఉండే హోటల్స్, కాంప్లిమెంటరీ యాక్టివిటీ, కాంప్లిమెంటరీ ఫోటోషూట్, ఎవ్రీథింగ్ ఇంక్లూడ్ ఉంటుంది దాంట్లో. సో మీరు కానీ ప్లాన్ చేస్తుంటే ట్రిప్ అస్సలు మిస్ అవ్వద్దు. మన తెలుగు గైడ్స్ ఉంటారు, తెలుగు పీపుల్ అంతా మీకు గైడ్ చేస్తుంటారు. 24/7 సపోర్ట్ ఉంటుంది. సో డోంట్ మిస్ ద ఛాన్స్, హరీ అప్ గైస్. మీరు ఒకవేళ డాన్స్ లవర్ అయితే షార్ట్స్లో డాన్స్ వీడియోస్ కూడా ఉంటాయి. ఎందుకంటే నేను డాన్సర్ కూడా. అవి మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, ఫాలో చేయండి. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. మీరు నేచర్ లవర్ అయితే ఈ వీడియో అస్సలు మిస్ అవ్వద్దండి. చాలా అంటే చాలా మైండ్ బ్లోయింగ్ సీనరీస్ ఉన్నాయి ఇక్కడ. డోంట్ మిస్ ఇట్. సో మనం రీచ్ అయిపోయాం చిడియాటాపు బీచ్కి. చిడియాటాపు బీచ్ పోర్ట్ బ్లేయర్ సిటీకి అరౌండ్ ఒక 25 కిలోమీటర్స్ ఉంటుందండి. ఇది చాలా పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ కూడా ఉంటుంది. బస్సెస్ దొరుకుతాయి. ఒక 30 to 40 రూపీస్ టికెట్ ఉంటుంది. నేనైతే స్కూటీలో వచ్చాను. బస్ టికెట్ ప్రైస్ అంతా నాకు తెలియదు. స్కూటీ రెంట్ అయితే రోజుకి 500 to 600 ఉంటుంది. అది సీజన్లో ఇంకా పెరిగే అవకాశం ఉంది. సో ఈ చిడియాటాపు బీచ్కి రాగానే ఇక్కడ పెద్దగా ఏముందిలే, అంత రాక్ బీచ్, మామూలుగా అన్ని బీచెస్ లాగే ఉంది అనుకున్నాను నేను కూడా. చాలా డిసప్పాయింట్గా అనిపించింది నాకు. బట్ ఐ వాస్ మిస్టేకెన్. యాక్చువల్ వ్యూ చూడాలంటే ఇంకో 3 కిలోమీటర్స్ వెళ్ళాలట. ఆ 3 కిలోమీటర్స్ వెళ్ళాక మేము ఈ ముండా పహాడ్ అని చెప్పేసి ఒక వ్యూ పాయింట్, ఒక బీచ్కి వచ్చాము. ఇక్కడ బుకింగ్ ఎంట్రీ చేసుకొని, అంటే మన మనీ ఏం తీసుకోరు, కానీ మన నేమ్స్ అండ్ వెహికల్ నెంబరు, ఫోన్ నెంబర్స్ తీసుకుంటారు. అది తీసుకున్న తర్వాత లోపలికి వెళ్ళాక బీచ్ ఇలా ఉంటుంది. చాలా ప్లెజెంట్గా ఉంది, చాలా ప్యూర్గా కూడా ఉంది. ఈరోజు క్లైమేట్ కూడా చాలా అద్భుతంగా ఉంది. సీరియస్లీ అండి, మాల్దీవ్స్, బాలి ఇలాంటి ప్లేసెస్ ఏం పనికిరావు అండమాన్ ముందు. అండమాన్ ఈజ్ ద ట్రూ కింగ్ ఇన్ నేచర్. అసలు మామూలుగా లేదు. అయితే ఒకటి ఏంటంటే ఇక్కడ బీచెస్ చాలా బాగుంటాయి, కానీ ఎక్కడ కూడా మీరు దిగి స్విమ్ చేయడానికి అలో చేయరు. ఎందుకంటే ఇక్కడ సాల్ట్ వాటర్ క్రొకోడైల్స్ ఉంటాయి. కొన్ని బీచెస్లో మాత్రమే మిమ్మల్ని స్విమ్ చేయడానికి అలో చేస్తారు, అది కూడా సూపర్విజన్లో. ఫోటో షూట్స్కి మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉంటుందండి. నెక్స్ట్ లెవెల్ అని చెప్పాలి అంతే. సో మనం స్టార్ట్ అయిపోయాం వ్యూ పాయింట్కి. ఇదే వ్యూ పాయింట్ ఎంట్రీ. ఇక్కడ టైం 3 o'clock దాటితే వెళ్ళనివ్వరు. సో అర్లీగా స్టార్ట్ అయ్యి అర్లీగా వచ్చేయాలి. ఎందుకంటే చీకటి పడితే తర్వాత రిటర్న్లో కష్టం. ఎందుకంటే ఇక్కడ 5:30కే చీకటి పడిపోతుంది. సో రూట్ అయితే ఇలా ఉంటుంది. కొంచెం ఏజ్ అయిన వాళ్ళకైతే కొంచెం కష్టం. సో అది ఆలోచించుకొని వెళ్ళాలి. ఇలా బురదగా ఉంటుంది. సో వ్యూ పాయింట్ మాత్రం బాగుంటుందని చెప్పారు, అందుకే స్టార్ట్ అయిపోయాము. వ్యూ పాయింట్ చాలా అప్లో ఉంటుంది. సో చాలా ట్రెక్ చేసుకొని వెళ్ళాలి. వాటర్ బాటిల్స్ అన్నీ క్యారీ చేసుకుంటే బెటరు. మేమే అసలు ఏం పట్టించుకోకుండా వెళ్ళిపోయాం, జస్ట్ 2 కిలోమీటర్స్ కదా అని. కానీ వెళ్తుంటే అర్థమైంది యాక్చువల్లీ ఇది కాదు వ్యూ పాయింట్. ఇది కూడా బాగుంది కదా అని చెప్పేసి ఇటు వచ్చేసాం మేము, వేరే రూట్ తీసుకొని. ఇక్కడ కూడా చాలా బాగుందని చెప్పి ఇక్కడ కొంచెం టైం స్పెండ్ చేసి ఆ తర్వాత అక్కడికి స్టార్ట్ అవుదాం అనుకున్నాం.
వ్యూ పాయింట్ దగ్గర కొంచెం టైం స్పెండ్ చేసి మళ్ళీ మెయిన్ వ్యూ పాయింట్ దగ్గరికి స్టార్ట్ అయిపోయాము. ఇంకా చాలా దూరం ఉంది, ట్రెక్కింగ్ అవ్వట్లేదు ఎంత నడిచినా కూడా. సో ఒక పాయింట్కి అయితే వచ్చాము. ఈ వ్యూ పాయింట్ కూడా చాలా బాగా నచ్చింది నాకు, అందుకే ఇక్కడ ఆగి కొంచెంసేపు దాన్ని ఎక్స్ప్లోర్ చేసాము. చాలా కష్టపడి ఎక్కాము ఇక్కడికి, ఈ పాయింట్ మీకు చూపించడానికి. చాలా 2 కిలోమీటర్స్ ఇలా ఉంది ట్రెక్, ఇలా. అమేజింగ్ అమేజింగ్ గైస్. ఎంజాయ్ చేయాలి. అండ్ ఫైనల్లీ మనం రీచ్ అయిపోయాం ద ఒరిజినల్ వ్యూ పాయింట్, ముండా పహాడ్ వ్యూ పాయింట్. మామూలుగా లేదండి, మామూలుగా లేదు. చూస్తున్నారు కదా, ఒక రేంజ్లో ఉంది. నేనేదో ఒక హాలీవుడ్ మూవీస్లో అలా ఇలా చూసేవాడిని, కానీ ఇలాంటి వ్యూ పాయింట్స్. గైస్ ఇప్పుడు మనం ఆ కొండ మీదకి వెళ్ళబోతున్నాం. సీ చాలా నేరోగా ఉంది, అండ్ ఇక్కడ ల్యాండ్ స్లైడ్స్ కూడా అవుతాయని చెప్పి బోర్డ్స్ పెట్టినారు. ఇది దాటి వచ్చేసాము, దీన్ని దూకి ఏదైతే అదేదని చెప్పేసి వచ్చేసాము. సో వీఆర్ గోయింగ్ దట్ వే. స్టే ట్యూన్డ్ గైస్. పడ్డామంటే పరలోకాలకి పార్సలే. ఇక్కడ జాగ్రత్త, చాలా జాగ్రత్తగా రావాలి. ఇక్కడ వాటర్ బాటిల్ అక్కడే పెట్టేసి రావచ్చు కదా. You have reached your destination. ఇక్కడ ఫస్ట్ టైం రియల్గా చూస్తున్నాను, అండ్ నా ఫీలింగ్ అయితే అసలు ఎక్స్ప్రెస్ చేయలేకపోతున్నాను. అంత బాగుంది ఈ వ్యూ పాయింట్. అందరూ ఖచ్చితంగా విజిట్ చేయండి ముండా పహాడ్. ఇక్కడ ఫోటోషూట్ కానీ అసలు ఇక్కడ కూర్చొని ఎంజాయ్ చేయొచ్చు. అసలు ఏ ఫోటోషూట్ అక్కర్లేదు, అంత బాగుంది ఇది. అమేజింగ్ అంటే అమేజింగ్. ఆ వ్యూ పాయింట్ చూశాక పక్కనే ఉన్న 6 to 7 కిలోమీటర్స్ దూరంలో ఉన్న బడాబాలు అనే బీచ్కి స్టార్ట్ అయిపోయాము. అది కూడా చాలా బాగుంటుందండి, వెళ్ళి చూడాలండి. సో అక్కడికి స్టార్ట్ అయిపోయాము. ఈ గ్రీనరీ అండమాన్లో గ్రీనరీ మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉంటుందండి. హై కాంట్రాస్ట్, ఆ రిఫ్లెక్షన్ మన కళ్ళకి తెలుస్తూ ఉంటుంది, అంత బాగుంటుంది అనమాట. ఇదేదో కెమెరా ట్రిక్ కాదు, అంటే కెమెరాలో కాంట్రాస్ట్ పెంచి తీయలేదు. మీకు నిజంగా వచ్చి లైవ్లో చూస్తున్నప్పుడు కూడా సేమ్ ఇలాగే కనిపిస్తుంది. అంత అవుట్ స్టాండింగ్ మెస్మరైజింగ్గా ఉంటుంది గ్రీనరీ మాత్రం. ఫైనల్లీ రీచ్ అయిపోయాం మనం బడాబాలు బీచ్ దగ్గరికి. ఇక్కడ వెహికల్స్ పెట్టేసి ఇక్కడ నుంచి కొంచెం ట్రెక్ చేయాలి, ఒక 3 kilometers ఉంటుంది. వెహికల్స్ తీసుకెళ్తే కొంచెం ఇక్కడ వర్షం పడుతుంది, బురదగా ఉంది. సో వెహికల్స్ ఎక్కడైనా ఇరుక్కుంటుందేమో అని చెప్పేసి, స్కూటీ కదా అందుకని ఇరుక్కుంటుందేమో అని అక్కడ పెట్టేశాము. ఒక 3.5 kilometers వాక్ చేసిన తర్వాత మనకి బడాబాలు బీచ్ వస్తుంది. ఇక్కడ మధ్యలో ఇక్కడ హౌసెస్ కూడా ఉన్నాయండి మధ్యలో. ఓల్డ్ హౌసెస్ అంటే చాలా బాగున్నాయి. క్యూర్ పీపుల్ అంటే ఫస్ట్ అండమాన్ ప్రిమిటివ్ టైమ్స్లో ఉన్న పీపుల్ అంటారు కదా, వాళ్ళు కూడా ఇక్కడ కనిపిస్తుంటారు మనకి. అండ్ వీళ్ళు అగ్రికల్చర్ చేస్తున్నారు. ఎంత గ్రీన్గా ఉందంటే
ఇది ఒక బీరకాయ తోట అనుకుంటా. చాలా బాగుంది, చాలా బాగుంది. ఎక్కడ చూసినా కోకోనట్ ట్రీస్. మన చేతికి దొరుకుతాయి కోకోనట్స్. ఎక్కడికి వెళ్ళినా కూడా అంత కిందకు ఉంటాయి. అండ్ పామ్ ట్రీస్ కూడా ఉంటాయి చాలా. సో ఇదే అండి బడాబాలు బీచ్. ఇక్కడ అంతా రాక్ బీచ్ లాగా ఉంది. ఓకే, బడాబాలు బీచ్లో కొంచెం దూరం వెళ్ళాక ఇక్కడ ఈ మౌంటైన్స్ కనిపించాయి. అంతే, పెద్దగా ఏం లేదు. సో వర్షం స్టార్ట్ అవడంతో మేము రిటర్న్ స్టార్ట్ అయిపోయాము బడాబాలు బీచ్ నుంచి ఇంకా బ్యాక్ టు హోమ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మీ ట్రావెల్ డాన్సర్ కిరణ్, సైనింగ్ ఆఫ్.